ఫుడ్ ప్రైజ్ రావడం జరిగింది. మరియు 2025లో భారతరత్న అవార్డు రావడం జరిగింది. మళ్ళీ దీని గురించి ఎక్కడ చెప్పుకుంటాం? భారతరత్న టాపిక్ చెప్పుకునేటప్పుడు లాస్ట్ టైం ఈ ఇయర్ ఎవరికి భారతరత్న ఇవ్వలేదండి. లాస్ట్ టైం మాత్రం ఎంతమందికి ఇచ్చారు? 5గురికి ఇచ్చారు. కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు, ఎంఎస్ స్వామినాథన్కి ఇచ్చారు, పివి నరసింహరావు గారికి ఇచ్చారు, చౌదరి చరణ్ సింగ్కి ఇచ్చారు, ఎల్కే అద్వానీకి ఇచ్చారు. ఈ 5గురికి ఇచ్చారు. దాని మీద పెట్టి అడుగుతారు, ఇందువల్ల భారతరత్న పొందినటువంటి వారు ఎవరు, పొందినటువంటి వారు ఎవరని ఇస్తుంటారు. ఈ ఇయర్ ఎవరికైతే పద్మవిభూషణ్ వచ్చిందో వాడి పేరు ఇచ్చి, లాస్ట్ ఇయర్ ఎవరికైతే భారతరత్న వచ్చిందో వాళ్ళ పేర్లు ఇస్తారు. అంటే మీరు ఆ డేటాబేస్ చదువుకోకపోతే అప్డేషన్ అవ్వలేదని అర్థం. కరెంట్ అఫైర్స్లో ఈ ఇయర్ ఇవ్వలేదు కదా అని క్వశ్చన్ అడగడం అనుకోకూడదు. ఇప్పటివరకు ఎంతమందికి భారతరత్న ఇచ్చాడని కూడా క్వశ్చన్ అడిగాడు ఒకసారి. 57 56 నెంబర్ కరెక్ట్గా తెలియాలి. అంటే ఇప్పుడు ఈ క్లాస్ ఎలా అయితే రెవల్యూషన్ టాపిక్ వింటున్నారో అలా మీరు ఓ రోజు భారతరత్న టాపిక్ మొత్తం విని ఆ మెటీరియల్ మొత్తం రాసుకుంటే భారతరత్న క్యాష్ ప్రైజ్ ఎంత ఇస్తారని అడిగాడు ఒకసారి. క్యాష్ ప్రైజ్ ఉండదు, భారతరత్నకి ఎప్పుడు క్యాష్ ప్రైజ్ ఉండదు. ఓకే, మిగతా 10 lakhs, నోబెల్ ప్రైజ్కి చాలా ఎక్కువ అమౌంట్. ఏబుల్ ప్రైజ్ ఎక్కువ మనీ ఇచ్చే అవార్డు ఏంటని అడిగాడు. ఎక్కువ మనీ ఇచ్చే అవార్డు ఏబుల్ ప్రైజ్. ఏబుల్ ప్రైజ్ మీద ఆల్రెడీ వీడియో పెట్టాం మనం షార్ట్. ఈ ఇయర్ ఎవరికి వచ్చింది, లాస్ట్ ఇయర్ ఎవరికి వచ్చింది. అంటే కంటెంట్ ఎలా నేర్చుకోవాలంటే క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడో అలా నేర్చుకోవాలి తప్ప ఏదో ఒక మెటీరియల్ తీసుకుని అదే చదువుకుంటూ కూర్చుంటే సరే. ఓకే, సో చూడండి మీరు ఏం రాస్తారంటే ఎంఎస్ స్వామినాథన్కి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వచ్చింది మరియు దాంతోపాటు భారతరత్న కూడా వచ్చింది. ఓకేనా, సో దాంతోపాటు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. నోబెల్ ప్రైజ్ క్వశ్చన్ ఒకసారి ఏమడిగంటే నోబెల్ ప్రైజ్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వచ్చినటువంటి భారత శాస్త్రవేత్త ఎవరిని అడిగాడు. ఆ ఇయర్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వచ్చింది ఎంఎస్ స్వామినాథన్. దాన్ని దృష్టిలో పెట్టుకుని క్వశ్చన్ అలా అడిగాడు. ఓకే సరే, నెక్స్ట్ వన్ ఏం రాస్తారండి కింద నోట్ చేయండి. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు వర్గీస్ కురియన్. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు వర్గీస్ కురియన్ అండి. VERGHESE వర్గీస్ కురియన్, KURIEN వర్గీస్ కురియన్. ఈయననే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన్నే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. పిలుస్తారని చెప్పుకున్నాం. ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం. మిసైల్ మ్యాన్ అని ఎవరని చెప్పుకున్నాం మనం? అబ్దుల్ కలాంని మిసైల్ మ్యాన్ అని చెప్పుకున్నాం. మిసైల్ ఉమెన్ ఎవరని చెప్పుకున్నాం? టెసీ థామస్ ఎవరంటే అబ్దుల్ కలాం శిష్యురాలు. మిసైల్ ఉమెన్ అండి. రాకెట్ మ్యాన్ ఎవరని చెప్పుకున్నాం? KV7ని రాకెట్ మ్యాన్ అని చెప్పుకున్నాం. టాయిలెట్ మ్యాన్ అని ఎవరని చెప్పుకున్నాం? బిందేశ్వర్ పాఠక్. మీరు బయట చూసే సులభ కాంప్లెక్స్లో అవన్నీ పెట్టినోడు ఎవడంటే ఆయన వల్ల వచ్చినాయి అవన్నీ. సులభ ఇంటర్నేషనల్. ఓకే, మెట్రో మ్యాన్ ఎవడు? ఈ శ్రీధరన్. ఓకే అండి. వాటర్ మ్యాన్ ఎవరు? టి రాజేందర్. ఇవన్నీ కూడా ఒక డేటాబేస్, కానీ ఇందులో రాసుకోకూడదు మీరు. ఇదంతా దేనికి సంబంధించిన రెవల్యూషన్ టాపిక్. ఓకే, సో ఏం రాసుకున్నారంటే మిల్క్ మ్యాన్ ఎవరంటే వర్గీస్ కురియన్. సో ఆయన్నే మనం ఏమని పిలుస్తున్నాం అంటే శ్వేత విప్లవ పితామహుడు అని పిలుస్తాం తెలుగులో. శ్వేత విప్లవం అంటే అర్థం ఏంటంటే శ్వేత అంటే వైట్ కదా, సో పాలకు సంబంధించినటువంటి. నెక్స్ట్ కింద నోట్ చేయండి. ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ వచ్చేసరికి నీలి విప్లవ పితామహుడు ఎవరంటే హీరాలాల్ చౌదరి. HIRALAL చౌదరి. హీరాలాల్ చౌదరి. సో ఈయన్ని మనకి ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ అంటారు. బ్లూ రెవల్యూషన్ దేనికి సంబంధించింది ఏంటో మనం నెక్స్ట్ చెప్పుకుంటాం. బ్లూ రెవల్యూషన్ అంటే కానీ అర్థం అవ్వాలి మీకు. ఆక్వా ప్రొడక్ట్స్ అనే విషయం అర్థం అవ్వాలి. ఓకే సరే, నెక్స్ట్ వన్ నోట్ చేయండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ పౌల్ట్రీ. సో మనకు కోళ్ళ పరిశ్రమకు సంబంధించినటువంటి విషయాల్లో ఫాదర్ ఆఫ్ ఇండియన్ పౌల్ట్రీ ఎవరంటే డాక్టర్ బివి రావు. ఈయన కాపు కమ్యూనిటీ సంబంధించినటువంటి పర్సన్.
మన తెలుగువాడైన బివి రావు. సో ఇందిరాగాంధీ లాంటి పర్సన్ పిలిచి ఈయనకి ఏమప్ చెప్పిందంటే ఎక్స్ మీద బాగా ఫోకస్ పెట్టండి, పౌల్ట్రీ మీద ఫోకస్ పెట్టండి, మీకు ఏం కావాలో గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇస్తామని చెప్పి అప్పటికి ఈయనకి చాలా కోల్డ్ ఫార్మ్స్ ఉన్నాయి. పిలిచి ఇందిరాగాంధీ పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చి ఎంకరేజ్ చేసింది. ఇందిరాగాంధీ ఎంకరేజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు? అబ్దుల్ కలాంకి ఒక ఎంటీ మిసైల్ ఇచ్చి ఇలాంటిది ఇండియా నుంచి చేయాలి, ఇండియా ప్రెస్టేజ్ ఉండాలి మరి మనకి అని చెప్పి వెళ్ళిపోయింది అనమాట. ఎంటీ టన్నల్ టైప్లో ఉన్న మిసైల్ ఇచ్చారు. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశారు, ఫెయిల్యూర్, అటర్ ఫ్లాప్. తర్వాత మాత్రం మిసైల్ మెన్ అయ్యాడు ఆయన. నెక్స్ట్ ఏమో అలాగే ఇంకా ఎవరెవరిని పైకి తీసుకొచ్చింది అంటే ఇతన్ని బివి రావు గారిని. ఎంఎస్ స్వామినాథన్ని కూడా మనకి ఇండియాలో ల్యాండ్ పెరగదు, జనం పెరుగుతారు, పబ్లిక్ పెరిగిపోతారు, పాపులేషన్ పెరిగిపోతుంది కాబట్టి ఆమె ఉన్న టైంలో గట్టిగా అయితే కనుక 30 కోట్లు 40 కోట్లు ఉండి ఉంటుంది పాపులేషను. కానీ ఈరోజు 140 కోట్లకి ఫుడ్ బూత్ దొరుకుతుందంటే విజనరీ ఎవరంటే ఇందిరాగాంధీ. ఆమె విజనరీకి వర్క్ చేసినోడు ఎవడంటే ఎంఎస్ స్వామినాథన్. ఓకే. సో నీలిమ అనే ఒక ఆమె ఉన్నారు. నీలిమ అనే ఆమె కూడా ఈ రెవల్యూషన్స్లో, గ్రీన్ రెవల్యూషన్లో ఉన్నారు. ఆవిడ పేరు ఇప్పుడు పైకి రాదు, ఎప్పుడు ఎంఎస్ స్వామినాథన్ పేరే వినపడుతుంది. ల్యాబ్లో టెస్ట్ చేసింది ఎవరంటే నీలిమ గారు. ఓకే. సరే, ఇక్కడ చూద్దాం, మనకు పాయింట్ చూద్దాం. బివి రావు భారతీయ పౌల్ట్రీ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ పౌల్ట్రీ. సో ఎగ్ రెవల్యూషన్కి సంబంధించిన టాపిక్లో చెప్పుకుంటాం. ఎగ్ రెవల్యూషన్ మనం సిల్వర్ రెవల్యూషన్ అంటాం, ఏమంటాం అక్కడ చెప్పుకుందాం. నెక్స్ట్ నోట్ చేయండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ హైబ్రిడ్ జావర్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ హైబ్రిడ్ జావర్, JOWR. సో చూడండి, మనకి భారతీయ హైబ్రిడ్ జొన్న పితామహుడు బివి రావు గారిని పిలిచి ఎక్స్ మీద ఫోకస్ చేయండి, పౌల్ట్రీ మీద ఫోకస్ చేయండి అని ఎందుకు చెప్పారు ఇందిరాగాంధీ గారు? దాని వెనకాల ఉన్న రీజన్ మన్మోహన్ సింగ్ అండి. మళ్ళీ మన్మోహన్ సింగ్ చెప్పాడన్నమాట, మనం గవర్నమెంట్ చాలా మనీ ఖర్చు పెడుతున్నాం. ఎక్కడంటే గవర్నమెంట్ హాస్పిటల్లో జబ్బు వచ్చిన వాళ్ళకి ట్యాబ్లెట్స్, మెడిసిన్ రూపంలో తగలేస్తున్నాం డబ్బులు. అలాగే ఆర్మీకి కూడా చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. సరే, ఇక్కడ హెల్త్ ఇష్యూ రాకుండా ముందే మనం ఎగ్స్ ఇస్తే చాలా బెటర్ అని చెప్పి ఇప్పుడు మీరు ఈ రోజున అంగన్వాడీలో ఇచ్చే ఎగ్స్కి పునాది ఎక్కడ పడింది అంటే మన్మోహన్ సింగ్ ఇచ్చిన అడ్వైజ్. డిసీజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి క్యూర్ అవ్వడానికి మనీ ఖర్చు పెడుతున్నాం. అసలు డిసీజ్ రాకుండా ప్రెగ్నెంట్ లేడీకే ఫుడ్ ఇస్తే మంచిది కదా, మంచి ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్. పిల్లలకి ఒక 5 years వచ్చే వరకు న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తే మంచిది కదా అని ఒక థాట్లోంచి వచ్చిందే ఎగ్. తక్కువ రేట్లో అందరికీ అందుబాటులో ఉండేది కాబట్టి. ఓకే. సో ఆ ఎగ్ నుంచి కాన్సెప్టే బివి రావు వచ్చారు. బివి రావు నుంచి ఈ రోజున పౌల్ట్రీ ఇండస్ట్రీ చాలా వరకు స్ప్రెడ్ అయింది. కానీ పౌల్ట్రీ పరంగా చూసుకుంటే నోట్ చేయండి, అక్కడ స్టార్ పెట్టి 2025 సంవత్సరంలో ఎగ్స్ ఉత్పత్తిలో 2025 సంవత్సరంలో ఎగ్స్ ఉత్పత్తిలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్న స్టేట్ ఎప్పుడు ఆంధ్రప్రదేశేనండి, బివి రావు కాలం నుంచి కూడా. కానీ ఈ ఇయర్ తమిళనాడు వచ్చిందండి. ఎగ్స్ ఉత్పత్తిలో నెంబర్ 1 స్టేట్ = తమిళనాడు అండి. ఓకే. గతంలో ఆంధ్రప్రదేశ్ అండి, చాలా సంవత్సరం నుంచి ఆంధ్రానే ఉంది, ఇప్పుడు తమిళనాడు వచ్చింది. ఓకే. నెక్స్ట్ నోట్ చేయండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ హైబ్రిడ్ జావర్ = డాక్టర్ నీలం రాజు గంగా ప్రసాదరావు. డాక్టర్ నీలం రాజు గంగా ప్రసాదరావు ఒక అతనేనండి, ఆయన మొత్తం పేరు అది. ఓకే. నెక్స్ట్ వన్ నోట్ చేయండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైస్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైస్ ఎవరంటే సిద్దిక్, SIDDIQ, సిద్దిక్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైస్ ఎవరంటే సిద్దిక్. సో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇండియా అంటే ఎంఎస్ స్వామినాథన్ తెలుస్తుంది తప్ప ఫాదర్ ఆఫ్ రైస్, ఇండియన్ రైస్ ఎవరంటే సిద్దిక్ అనే అతను. ఓకే. నెక్స్ట్ కింద నోట్ చేయండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ వీట్. గోధుమ అండి, భారతీయ గోధుమ పితామహుడు. భారతదేశంలో గోధుమలు ఎంత ఇలా పండడానికి రీజన్ అయినటువంటి పర్సన్గా ఎవరంటే ఎంవి రావు. నెక్స్ట్ కింద క్రియేటర్ ఆఫ్ సూపర్ వీట్.
సో సూపర్ వీట్ అని చెప్తున్నారు. క్రియేటర్ ఆఫ్ సూపర్ వీట్ ఎవరంటే మనకి ఎస్ నాగరాజన్. ఓకే, సో వీళ్ళందరూ కూడా మనకి ఏ రెవల్యూషన్కి ఎవరు ఫాదర్ అనే విషయం ఇక్కడ వచ్చింది. రిమైనింగ్ ఇంకా కంటెంట్ వస్తుంది మనకి. గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అనే పదాన్ని మొదటగా వాడినటువంటి వ్యక్తి. గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అనే పదాన్ని మొదటగా వాడినటువంటి వ్యక్తి విలియం గాండ్. గ్రాండ్ కాదు, గాండ్. విలియం గాండ్ బ్రాకెట్లో అమెరికా అని పెట్టు. విలియం గాండ్ బ్రాకెట్లో అమెరికా. విలియం గాండ్ అమెరికా. ఈయన ఫస్ట్ టైం గ్రీన్ రెవల్యూషన్ అనే ఒక వర్డ్ని ఉపయోగించారు. గ్రీన్ రెవల్యూషన్ అనే ఒక వర్డ్ని ఉపయోగించిన వాడు వ్యక్తి ఎవరంటే అమెరికాకు చెందిన విలియం గాండ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వర్డ్ని ఉపయోగించిన వాడు ఎవడు? నేను ఆల్రెడీ మీకు ఏఐ సమిట్ మీద వీడియో పెట్టాను. జాన్ మెకార్థీ అనేవాడు ఏఐ అనే వర్డ్ ఫస్ట్ వాడాడు, అందుకని వాడి ఫాదర్ ఆఫ్ ఏఐ అంటున్నాం. అలాగే ఇక్కడ మనం గ్రీన్ రెవల్యూషన్ అనే వర్డ్ మొదటగా వాడిన వాడు ఎవరంటే విలియం గాండ్. కానీ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరంటే నార్మన్ బోర్లాగ్ అనే చెప్పాలి. గ్లోబల్ ఇండియా పరంగా అయితే ఎంఎస్ అమ్మాయి. కింద ఇంకో పాయింట్ నోట్ చేయండి. 2004లో నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ సంస్థకు చైర్మన్గా ఎంఎస్ స్వామినాథన్ పనిచేశారు. సంస్థకు చైర్మన్గా ఎంఎస్ స్వామినాథన్ పనిచేశారు. ఓకే, సో రెవల్యూషన్ నేము లెఫ్ట్ సైడ్ రాసుకుని ఇక్కడేమో ప్రోడక్ట్ అని రాసుకోండి. ఫస్ట్ వన్ సో 1 అని పెట్టండి. 1 అని పెట్టి గ్రీన్ రెవల్యూషన్ దగ్గర చిన్న ఏరో మార్క్ పెట్టి ఏం పెడతారంటే ఆహార ఉత్పత్తుల లేదా ఆహార ధాన్యాల ఉత్పత్తులు. దీన్నే ఫుడ్ గ్రెయిన్స్ అని చెప్పవచ్చు. ఆహార ధాన్యాల ఉత్పత్తుల మీద ఫోకస్ చేసేదే గ్రీన్ రెవల్యూషన్. నెక్స్ట్ దాని కింద నోట్ చేయండి వైట్ రెవల్యూషన్. దాన్ని మనం శ్వేత విప్లవం, క్షీర విప్లవం అని కూడా అంటాం. క్షీరం అన్నా కూడా ఏంటి, పాలు అని అర్థం. సో వైట్ రెవల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు మిల్క్ ప్రొడక్ట్స్ అని పెట్టు. మిల్క్ ప్రొడక్ట్స్. అక్కడే దాని కింద కూడా నోట్ చేయండి, వీడు ఇక్కడ ఇవ్వలేదు డేటా. ఆపరేషన్ ఫ్లడ్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి మిల్క్ ప్రొడక్షన్ అని పెట్టండి. ఆపరేషన్ ఫ్లడ్ రెవల్యూషన్ పేరే ఆపరేషన్ ఫ్లడ్. ఫ్లడ్స్ అంటే అర్థం ఏంటి? వరదలని అర్థం ఫ్లడ్స్ అంటే. కానీ ఆపరేషన్ ఫ్లడ్ అంటే అర్థం మిల్క్ అంతా అలా ప్రొడ్యూస్ చేయాలనేది టార్గెట్. సో ఈ క్వశ్చన్ ఎక్కడ అడిగాడంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కోచింగ్లో అడుగుతూ ఆ మధ్యలో అడిగాడనమాట. ఆపరేషన్ ఫ్లడ్ అనగానే ఇచ్చి వరదలను నియంత్రించేందుకు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఆపరేషను ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఇచ్చాడు అనమాట. ఇచ్చి చివరిలో ఏమి ఇచ్చాడంటే పాల ఉత్పత్తులను పెంచేందుకని ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు కన్ఫ్యూజ్ చేయాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ కోచింగ్ వరుసలో టర్కీకి తుఫాను అదే భూకంపం వచ్చింది, ఆ లిస్ట్ ఇస్తూనే ఇది కూడా యాడ్ ఇచ్చాడు అనమాట. అంటే మీరు అందరూ కన్ఫ్యూజ్ అవి అది పెడతారని అడు ఉద్దేశం అనమాట. సో ఆపరేషన్ ఫ్లడ్ ఈజ్ ఈక్వల్ టు మిల్క్ ప్రొడక్షన్ పెంచేందుకు చేసినటువంటి ఆపరేషన్. నెక్స్ట్ మనం వచ్చి బ్రౌన్ రెవల్యూషన్. ఆపరేషన్ ఫ్లడ్ ఈజ్ ఈక్వల్ టు మిల్క్ ప్రొడక్ట్ అని రాయండి. నెక్స్ట్ అది కూడా అంతే అండి. వైట్ రెవల్యూషన్ అన్న, ఆపరేషన్ ఫ్లడ్ అన్న, క్షీర విప్లవం అన్న అన్నీ కూడా మిల్క్ ప్రొడక్ట్ని పెంచేందుకు. ఓకే, నెక్స్ట్ వన్ నోట్ చేయండి బ్రౌన్ రెవల్యూషన్ అనే దాన్ని దేనికోసం అంటే బ్రౌన్ రెవల్యూషన్ని మనం లెదర్ అంటే తోళ్ల ఉత్పత్తి మసాలా దినుసులు. బ్రౌన్ రెవల్యూషన్లోకి తోళ్ల ఉత్పత్తి, మసాలా దినుసులు అంటే మన స్పైసెస్ అంటాం కదా, ఆ మసాలా దినుసులు కోకో. సో కోకో దగ్గర చిన్న ఏరో మార్క్ పెట్టుకుని ఏపీ అని పెట్టుకోండి. కోకో అనేది దక్షిణ భారతదేశంలో అంతర్ పంటగా పండించే నెంబర్ 1 స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్.
క్వశ్చన్ ఏమడిగాడంటే కోకోని అంతర్ పంటగా పండిస్తే ఆంధ్రప్రదేశ్ ఇది ఎక్కడ పండిస్తుందని అడిగాడు. ఎక్కడ పండిస్తుందంటే కొబ్బరి తోటలో పండిస్తుంది. కొబ్బరి తోటలో అంతర పంట ఏంటంటే కోకో. కోకో మీకు ఆల్రెడీ ఇప్పుడు మీరు తాగే కోకో కోలా, థమ్సప్, వాటర్ వీటిలన్నింటిలో వాడే కోకో గింజలు ఎక్కడి నుంచి వెళ్తాయంటే ఆంధ్ర నుంచే వెళ్తాయి. మీరు ఆ కూల్ డ్రింక్ కొనుక్కుని ఎక్కడి నుంచి వచ్చిన కూల్ డ్రింక్లో ఫీల్ అవుతారు. మ్యాటర్ ఏంటంటే మీరు ఆ కోకో తోటలోకి వెళ్ళారు అనుకోండి, ఏమంటాడంటే అక్కడ ఆ కాయ తీసుకున్నాం అనుకోండి, తింటున్నాం అనుకోండి, సో ఒకటి చెప్తాడు పడ్డ, బాబు గింజలన్నీ కొంచెం ఇందులో వేసేయమ్మా అని చెప్పి ఒక బౌల్ లాంటిది ఇస్తాడు మనకు. ఎందుకంటే వాడికి ఒక గుప్పుడు గింజలు ఈక్వల్ ఒక అమౌంట్ ఉంటుంది. అందుకని వాడు తిన్నా ఏమంటే కానీ గింజలు మాత్రం తీసుకెళ్ళొద్దు అంటాడు. ఎందుకంటే వాడు పండించేదా గింజల కోసం. సో గింజల వాల్యూ అన్నమాట. ఇప్పుడు మీకు జీడిపప్పు ఎలా వాల్యుబుల్గా చూస్తారో ఆ గింజలు అంతకన్నా వాల్యుబుల్గా చూస్తారు వీళ్ళు. ఓకే, సో క్వశ్చన్ అడిగాడు, ఎవరిని గ్రూప్స్ వాళ్ళని అడిగాడు. కోకో అనేది ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి చేస్తున్నది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఇది దేనిలో అంతర పండుగ పండిస్తున్నారు అంటే అంత డెప్త్ తెలుసుండాలి. నువ్వు గ్రూప్ 2 జాబ్ కొట్టాలి అంటే పేరుపాలెం బీచ్ ఎక్కడ ఉందని అడిగాడు మొన్న గ్రూప్ 2 ప్రిలిమ్స్లో. పేరుపాలెం బీచ్ ఎక్కడ ఉంది ఎవడో తెలుస్తుంది? ఈస్ట్ వెస్ట్లో ఖాళీగా తిరిగి ఎవరో తెలుస్తుంది. ఎక్కడో శ్రీకాకుళంలో పుట్టినాడు పేరుపాలెం బీచ్ ఎలా తెలుస్తుంది? కానీ ఆడ ఉద్దేశం ఏంటంటే ఏపీ జాగ్రఫీ నీకు అంత గ్రిప్ ఉండాలన్నమాట. ఏపీ జాగ్రఫీలో క్వశ్చన్ ఎక్కడ అడిగినా చెప్పగలిగాను. సో క్వశ్చన్స్ అలా డెప్త్ అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. మనకి రాసిన పాయింట్లో బ్రౌన్ రెవల్యూషన్లో తోళ్ళ ఉత్పత్తి, మసాలా దినుసులు, కోకో, సాంప్రదాయ ఇంధన వనరులు. సాంప్రదాయ ఇంధన వనరులు అది కూడా బ్రౌన్ రెవల్యూషన్లోకి వస్తుంది. సాంప్రదాయ ఇంధన వనరులు, సాంప్రదాయ ఇంధన వనరులు. నెక్స్ట్ ఎల్లో రెవల్యూషన్. ఎల్లో రెవల్యూషన్ పసుపు విప్లవం అంటామండి. ఎల్లో రెవల్యూషన్ పసుపు విప్లవం. సో పసుపు విప్లవం వచ్చేసరికి ఎల్లో రెవల్యూషన్ నూనె గింజల ఉత్పత్తి. ఎల్లో రెవల్యూషన్ పసుపు విప్లవం. దీన్ని మనం దేనికోసం మొదలుపెట్టామంటే నూనె గింజల ఉత్పత్తి. సో ఈ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఎలా అడిగాడంటే హరిత విప్లవం కారణంగా భారతదేశంలో అత్యవసర పరిస్థితుల్లో ఏర్పాటు చేసిన రెవల్యూషన్ ఏంటి అని అడిగాడు. హరిత విప్లవం తీసుకురావడం వల్ల అంట ఒక అత్యవసర పరిస్థితి ఏర్పడిందంట. ఆ అత్యవసర పరిస్థితిని బెటర్ చేసుకునేందుకు ఇంకో రెవల్యూషన్ మొదలుపెట్టారంట. ఆ రెవల్యూషన్ ఏంటని అడిగాడు. సో ఎకానమీ డెప్త్ తెలుస్తుంది డెప్త్ తెలియదు. ఎందుకంటే హరిత విప్లవం ఫేస్ చేస్తూ మన వాళ్ళు ఏం చేశారంటే పొలాలన్నింటిలో కూడా 2 సార్లు పండించే పంటలు ఇలా ఈ విధమైనటువంటి దాంట్లోకి మారిపోయి అందరూ కూడా ఏం మర్చిపోయారంటే వేరుశనగ కానీ పొద్దుతిరుగుడు కానీ పండించడం పట్టించుకోవడం మానేశారు. ఎందుకంటే ఇది డబ్బులు ఎక్కువ వస్తుంది 2 పంటలు. అందుకని అందరూ కూడా ఏం చేస్తారంటే గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. గుర్తుపెట్టుకోండి, షాకింగ్ మ్యాటర్ ఏంటంటే గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి. అందరూ ఎవడి పొలంలో ఏం చేశారంటే వరే పండించాడు, ఎవడి పొలంలో గోధుమ పండించాడు. ఎక్కడైతే వరి గోధుమ ఎక్కువైపోయిందో నార్త్ సౌత్లో ఈ 2 బాగా దొరికినాయి. కానీ తక్కువ రేటుకి ఆయిల్ మాత్రం బేబచ్చమైన రేటుకి వెళ్ళింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూసే రేటు ఒక 50 సంవత్సరాల క్రితం చూసాం మనం. ఇప్పుడు పెట్రోల్ దొరకట్లేదు కంగారు పడుతున్నారు చూసారు బయట. అలాంటి క్యూరియాసిటీ వచ్చేస్తుంది మనం. సో ఎప్పుడైతే ఇది దొరకలేదో స్కేర్సిటీ వచ్చిందో వెంటనే ఏమైందంటే గవర్నమెంట్ ఫోకస్ చేసింది ఎల్లో రెవల్యూషన్. పామ్ ఆయిల్ ద్వారా ఆయిల్, వేరుశనగ ద్వారా ఆయిల్, పొద్దుతిరుగుడు ద్వారా ఆయిల్, కేరళ అంతా కొబ్బరి ద్వారా ఆయిల్. అర్థమైందండి? ఇలా మొత్తం ఆయిల్ని చాలా ఎక్కువ రేటుకి వెళ్ళిపోతే దానికి తగ్గించేందుకు నువ్వుల ద్వారా ఆయిల్, ఇలా ఇన్ని రకాల ఆయిల్స్ తయారు చేసే దాని మీద ఫోకస్ చేసాం. అలా ఎల్లో రెవల్యూషన్ పుట్టుకొచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆయిల్ రేట్లు బాగా పైకి వెళ్ళిపోవడం వల్ల ఎవడో పొద్దుతిరుగుడు వేయలేదు, ఎవడో వేరుశనగ వేయలేదు. అందుకోసం వచ్చిన రెవల్యూషన్. అంటే ఒక రెవల్యూషన్ ఇంకో రెవల్యూషన్ లింక్ కూడా తెలియాలి. ఇందాక మన్మోహన్ సింగ్ టాపిక్ ఎందుకు చెప్పానంటే మన్మోహన్ సింగ్ టాపిక్ ఏంటంటే న్యూట్రిషన్కి సంబంధించినటువంటి నేషనల్ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది, NIN అనేది ఉంది. అది ఎందుకు వచ్చింది అంటే రీజన్ ఇది మాట. దానివల్ల వచ్చింది ఎగ్ ప్రొడక్షన్. ఆ ఎగ్ ప్రొడక్షనే మనకి సిల్వర్ రెవల్యూషన్, BV రావు. ఇది ఆర్డర్ అన్నమాట. ఓకే, సరే నెక్స్ట్ వన్ చూడండి. మనకి పాయింట్ ఏం రాశారంటే ఎల్లో రెవల్యూషన్ అంటే నూనె గింజల ఉత్పత్తి అని రాశారు. నెక్స్ట్ బ్లూ రెవల్యూషన్. బ్లూ రెవల్యూషన్. సో బ్లూ రెవల్యూషన్ మనం నీలి విప్లవం అంటాం. ఓకేనా? చేపల ఉత్పత్తి అని రాయండి, బ్రాకెట్లో ఆక్వా అని రాసుకో. ఎందుకంటే పింక్ రెవల్యూషన్ అంటే రొయ్యలు వస్తాయి మళ్ళీ, అందుకని చేపల కోసం మాత్రం వచ్చిన రెవల్యూషన్గా బ్లూ రెవల్యూషన్ చూస్తున్నాం. ఓకే, చేపలు మరియు ఆక్వా ప్రొడక్ట్స్ అని పెట్టుకోండి. నీలి విప్లవం, బ్లూ రెవల్యూషన్. నెక్స్ట్ రెడ్ రెవల్యూషన్. రెడ్ రెవల్యూషన్ ఎరుపు విప్లవం. రెడ్ రెవల్యూషన్ ఎరుపు విప్లవం.
నోట్ చేయండి. మాంసం, మీట్, మాంసం కామా టొమాటో, మాంసం కామా టొమాటో. సో రెండు రెడ్ కలర్లోనే ఉంటాయి కాబట్టి రెడ్ రెవల్యూషన్ ఎందుకు వచ్చిందంటే మాంసం మరియు టొమాటోని ఉత్పత్తి పెంచేందుకు వచ్చిన రెవల్యూషన్స్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ సిల్వర్ రెవల్యూషన్, దాన్ని వెండి విప్లవం అంటాం. సిల్వర్ రెవల్యూషన్, వెండి విప్లవం ఎగ్స్ యొక్క ప్రొడక్షన్ కోసం, ఎగ్స్ ప్రొడక్షన్ పెంచడం కోసం వచ్చిందే సిల్వర్ రెవల్యూషన్. సో ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ చెప్పుకున్నాం మనం, బివి రావు గారు. నెక్స్ట్ పింక్ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్ గులాబీ విప్లవం. పింక్ రెవల్యూషన్ గులాబీ విప్లవం చాలాసార్లు అడుగుతాడండి, ఇది ఎక్కువ అడుగుతాడు, ఎందుకంటే ఎక్కువ కన్ఫ్యూజ్ చేసే రెవల్యూషన్ ఇది. పింక్ రెవల్యూషన్ గులాబీ విప్లవం. ఆప్షన్స్ నోట్ చేయండి. రొయ్యల ఉత్పత్తి, రొయ్యల ఉత్పత్తి, ప్రాన్, రొయ్యల ఉత్పత్తి కామ ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్కి సంబంధించి ఔషధాల ఉత్పత్తి, అంటే మెడికల్కి సంబంధించి, మెడికల్కి సంబంధించి ఫార్మాకి సంబంధించినటువంటి ఉత్పత్తి కామ ఉల్లి ఉత్పత్తి. ఆనియన్స్కి సంబంధించింది కూడా పింక్ రెవల్యూషన్. సో రొయ్యలు మరియు ఆనియన్స్కి సంబంధించింది పింక్ రెవల్యూషన్. నెక్స్ట్ గోల్డెన్ రెవల్యూషన్, గోల్డెన్ రెవల్యూషన్ బంగారు విప్లవం, గోల్డెన్ రెవల్యూషన్ బంగారు విప్లవం, గోల్డెన్ రెవల్యూషన్ బంగారు విప్లవం. నోట్ చేయండి. ఫ్రూట్స్ కామా, ఫ్రూట్స్ కామా యాపిల్, ఫ్రూట్స్ కామా యాపిల్ కామా ఉద్యానవన పంటలు అంటే హార్టికల్చర్, ఉద్యానవన పంటలు అంటే హార్టికల్చర్, హార్టికల్చర్, హార్టికల్చర్ అంటాం కదా ఉద్యానవన పంటలు కామా హనీ అండి, హనీ తేనెకి సంబంధించినటువంటి ఉత్పత్తులు, హనీ తేనెకి సంబంధించినటువంటి ఉత్పత్తులు. సో ఇవన్నీ కూడా మనకి ఏ రెవల్యూషన్లోకి వస్తున్నాయని చూసుకుంటే గోల్డెన్ రెవల్యూషన్ బంగారు విప్లవంలోకి వస్తుంది. నెక్స్ట్ నోట్ చేయండి. రౌండ్ రెవల్యూషన్, ROUND, రౌండ్ రెవల్యూషన్ గుండ్రని విప్లవం, గుండ్రని విప్లవం. గ్రూప్ 1 పేపర్లో అడిగాడు బూడిద విప్లవం అంటే దేనికి సంబంధించిందని ఇచ్చాడు, తెలుగులో ఇస్తుంటాడు, తెలుగు మీడియం పేపర్ పెట్టుకుంటూ. ఓకేనా? సరే ఇక్కడ చూడండి. గుండ్రని విప్లవం రౌండ్ రెవల్యూషన్ దేనికి సంబంధించిందంటే పొటాటో ఉత్పత్తి అండి, బంగాళదుంపల యొక్క ఉత్పత్తి. బంగాళదుంపలు రౌండ్గానే ఉంటాయి కాబట్టి రౌండ్ రెవల్యూషన్, బంగాళదుంపల ఉత్పత్తి రౌండ్ రెవల్యూషన్. నెక్స్ట్ గ్రే రెవల్యూషన్, గ్రే రెవల్యూషన్ బూడిద విప్లవం, గ్రే రెవల్యూషన్ బూడిద విప్లవం, గ్రే బూడిద విప్లవం. ఎరువుల ఉత్పత్తి, ఎరువుల ఫెర్టిలైజర్స్ అన్నమాట, ఫెర్టిలైజర్స్ ఎరువుల ఉత్పత్తికి సంబంధించింది బూడిద విప్లవం. స్టార్ పెట్టుకోండి. రెయిన్బో రెవల్యూషన్, రెయిన్బో రెవల్యూషన్ రెయిన్బో రెవల్యూషన్ వచ్చేసరికి ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని ఉత్పత్తులు అండి. ఇంక వ్యవసాయంలోకి వచ్చే ప్రతిదీ కూడా అంటుంది. అంటే 7 అనే కలర్ ఏంటంటే ఏముందో 7 టైప్స్ అన్నీ వస్తాయన్నమాట ఇంచుమించు. అందుకని రెయిన్బో అని పెట్టాడు. అంటే గోధుమలు, వరి, దాంతోపాటు ఫ్రూట్స్, ఇంకా అన్ని రకాలన్నమాట. అంటే మనుషులు తినే అన్ని రకాల ఫుడ్ గ్రెయిన్స్ వచ్చే రెవల్యూషనే ఈ రెయిన్బో రెవల్యూషన్, వ్యవసాయ రంగానికి సంబంధించింది అని చెప్తున్నాను. తర్వాత స్టార్ పెట్టుకోండి. ఎవర్ గ్రీన్ రెవల్యూషన్, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ తెలుగులో అయితే సతత హరిత విప్లవం, సతత హరిత విప్లవం, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ ఇచ్చాడు ఒకసారి గ్రూప్ 1లో ఇచ్చాడు. ఇది కూడా సతత హరిత విప్లవం అనేది అని చెప్పిచ్చాడు. ఎవర్ గ్రీన్, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్, సతత హరిత విప్లవం, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్. నోట్ చేయండి. మొత్తం వ్యవసాయ అభివృద్ధి, మొత్తం వ్యవసాయ అభివృద్ధి, మొత్తం వ్యవసాయ అభివృద్ధి. మనకు అనిపిస్తుంది ఎవర్ గ్రీన్కి రెయిన్బోకి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తుంది, కానీ
ఎవర్ గ్రీనే పెద్ద పెద్ద విప్లవం అండి. ఎవర్ గ్రీనే చాలా పెద్ద విప్లవంగా చూడాలి. అంటే ఎవర్ గ్రీన్లోకి రాని రెవల్యూషన్ అంటే ఏది ఉండదు, అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో రెయిన్బో అనేది ఒక 7 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ వరకే వస్తుంది. అంటే గ్రీన్ కన్నా ఎవర్ గ్రీన్ గ్రీన్ కన్నా రెయిన్బో పెద్దది, రెయిన్బో కన్నా ఎవర్ గ్రీన్ పెద్దది. ఓకే, నెక్స్ట్ వన్ నోట్ చేయండి. ఫుడ్ చైన్ రెవల్యూషన్. ఫుడ్ చైన్ రెవల్యూషన్. ఫుడ్ చైన్ రెవల్యూషన్. ఫుడ్ చైన్ రెవల్యూషన్ అనేది చిన్న నేరమర్ పెట్టి వివిధ వివిధ విప్లవాలకు, అంటే వివిధ రకాలైన రెవల్యూషన్స్కి సంబంధించింది. వివిధ రకాల రెవల్యూషన్స్కి సంబంధించింది. ఇక్కడ ఏమంటున్నాడండి, ఫుడ్ చైన్ రెవల్యూషన్ అంటున్నాడండి. ఫుడ్ చైన్ అంటే అర్థం ఒకదానికి ఇంటర్లింక్ ఉంటుందండి. ఒకదానికి ఇంటర్లింక్ ఉంటుంది. ఎందుకు వచ్చింది ఫుడ్ చైన్ రెవల్యూషన్? మీకు ఆల్రెడీ ఇందాక చెప్పా, మనం వరిని వీటు పండించుకుంటూ కూర్చుంటే ఆయిల్ ప్రొడక్ట్స్ లేకుండా పోయినాయి మనకి. అందుకని ఆయిల్ కోసం మళ్ళీ ఎల్లో రెవల్యూషన్ తీసుకొచ్చు. అందుకని బ్యాలెన్సింగ్ కావాలి కాబట్టి ఏం చేసామంటే ఫుడ్ చైన్ రెవల్యూషన్ తీసుకొచ్చి అన్నిటినీ కూడా బ్యాలెన్స్గా పండిస్తాం. అన్నిటినీ బ్యాలెన్స్గా అబ్జర్వేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజున అన్ని ప్రోడక్ట్స్ కూడా సాధారణ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలాగా మేనేజ్ చేయగలుగుతుంది గవర్నమెంట్ ఎంతో కొంత. ఓకే, సరే నెక్స్ట్ వన్ చూడండి. ఆరెంజ్ రెవల్యూషన్. ఆల్ రెవల్యూషన్స్ అని పెట్టండి. ఆల్ రెవల్యూషన్స్ అందులోకి వస్తాయి. అన్నీ కూడా మేనేజ్ చేసేందుకు ఆ రెవల్యూషన్ తీసుకొచ్చారు, ఫుడ్ చైన్ రెవల్యూషన్. నెక్స్ట్ ఆరెంజ్ రెవల్యూషన్. ఆరెంజ్ రెవల్యూషన్ రీజనింగ్లో ఆల్రెడీ ఆరెంజ్ మీద క్వశ్చన్స్ ఇస్తుంటాడు, ఎందుకంటే దాని మీద కలర్ ఉంది, ఫ్రూట్ ఉంది కదా. ఆరెంజ్ రెవల్యూషన్. ఆరెంజ్ రెవల్యూషన్ దగ్గర చిన్న ఆరోమాలు పెట్టుకుని నోట్ చేయండి. నారింజ ఫలాలు మరియు లెమన్ ప్రోడక్ట్స్, లెమన్కి సంబంధించిన ఆరెంజ్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇందులోకి వస్తాయి. నిమ్మజాతి ఉత్పత్తులు అని చెప్పి ఇచ్చాడు. నిమ్మజాతి ఉత్పత్తులన్నీ కూడా ఆరెంజ్ రెవల్యూషన్. సో బయాలజీలో పెట్టేది ఇచ్చాడంటే సి విటమిన్ అని ఇచ్చి ఆరెంజ్ రెవల్యూషన్ అని ఇచ్చాడు చాటు, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఎక్కడి నుంచి ఎక్కడికో గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో అలా గుర్తుపెట్టు. నెక్స్ట్ స్టార్ పెట్టుకోండి. ఇది బ్యాగ్ ఎక్కడ మెటీరియల్ దొరకట్లేదు. సాఫ్రాన్ రెవల్యూషన్. సాఫ్రాన్ రెవల్యూషన్ మనకి కుంకుమ పువ్వు అనిపిస్తుంది, కానీ సాఫ్రాన్ రెవల్యూషన్ బ్రాకెట్లో కాషాయ విప్లవం అని పెట్టుకోండి. సాఫ్రాన్ రెవల్యూషన్ని బ్రాకెట్లో కాషాయ విప్లవం దేనికి సంబంధించిందంటే, జనరల్గా అయితే సాఫ్రాన్ ఎక్కువ ఎక్కడ పండుద్ది? కాశ్మీర్లో పండుద్ది, అవునా? సో కాశ్మీర్లో సాఫ్రాన్ పండించే వాళ్ళు కూడా ఎవరని చెప్పాను మీకు క్లాస్కి చెప్పాను లేదు మీ బ్యాచ్కి. గ్రీకులు యొక్క ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పండిస్తున్నారని చెప్పాం. సరే మ్యాటర్ చూసుకుంటే అసలు దీనికి దానికి సంబంధం లేదు. సాఫ్రాన్ రెవల్యూషన్ అంటే నోట్ చేయండి. సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ అని పెట్టుకోండి. సౌరశక్తి ఉత్పత్తిని పెంచేందుకు వచ్చిందే సాఫ్రాన్ రెవల్యూషన్. మామూలుగా సాఫ్రాన్ అంటే మనం కుంకుమ పువ్వు, అది ఎక్కువ జమ్మూ కాశ్మీర్లో పండుద్ది కాబట్టి దాని రిలేటెడ్ అని అనుకుంటాం, కానీ అది కాదు. సోలార్ ప్లేట్స్, సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి రెవల్యూషన్. సో మరి రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ సోలార్ రిలేటెడ్గా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. మీ ఇంటికి కరెంటు బిల్ రాకుండా మీరు కష్టపడకుండా 200 యూనిట్ల వరకు అయితే కనుక కట్టక్కర్లేకుండా సంవత్సరానికి 16,000 మీకు మిగిలేలాగా ఒక స్కీమ్ తీసుకొచ్చింది. అప్లికేషన్స్ పెట్టుకున్నారు ఆల్రెడీ, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఓకే, ఏంటిది? సూర్యఘర్. సూర్యఘర్ అనే ఒక స్కీమ్ వచ్చింది. సోలార్ ప్లేట్స్ని అరేంజ్ చేసి మీ హౌస్ పైన 200 యూనిట్స్ లోపల పవర్ అక్కడే ప్రొడ్యూస్ అయ్యేలాగా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఖర్చు అవ్వకుండా ప్లానింగ్లో గవర్నమెంట్ చేస్తుంది, ఇంప్లిమెంటేషన్లో ఉంది. సరే ఇక్కడ చూసుకుంటే మనకి సాఫ్రాన్ రెవల్యూషన్ ఇంపార్టెంట్ అండి, మ్యాక్సిమం ఎక్కడ కనిపించట్లేదు. నెక్స్ట్ వన్ నోట్ చేయండి. సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్. తర్వాత సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్. సిల్వర్ రెవల్యూషన్ చూశారు మీరు ఆల్రెడీ. సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్. ఈ సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ దేనికి సంబంధించిందంటే కాటన్, పత్తి ఏదైతే ఉంటుందో ఆ పత్తికి సంబంధించినటువంటి ఉత్పత్తి కాటన్. ప్రత్తి, కాటన్. సో ప్రపంచంలో ఫస్ట్ ప్రత్తిని పండించినటువంటి వాళ్ళు ఎవరండి? కాటన్ పండించిన వాళ్ళు ఎవరు? ప్రపంచంలో ఫస్ట్ ప్రత్తిని పండించిన వాళ్ళు ఎవరు? సింధువాసులు. ఇండియన్ హిస్టరీ చదువుకున్నప్పుడు సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం. ప్రపంచానికి ప్రత్తిని పరిచయం చేసిన వాళ్ళు ఎవరంటే సింధు నాగరికత ప్రజలు.
సరే, ఇక్కడ స్టోరీ చూసుకుంటే మనకి ఏంటంటే మనకి కాటన్ యొక్క ఉత్పత్తిని పెంచేందుకు వచ్చింది గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్. సార్ గోల్డెన్ కాదండి, ఏంటో సార్ సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్. పత్తి కింద నోట్ చేయండి. గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్. గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్. గోల్డెన్ అంటే ఫ్రూట్ అని చెప్పుకున్నాం, బట్ ఇక్కడ గోల్డెన్ ఫైబర్ అంటున్నాడు అండి. ఫైబర్ రెవల్యూషన్ ఏంటంటే జూట్ జనపనార. జూట్ జనపనార. జూట్ అని పెట్టుకుని జనపనార బ్రాకెట్లో బంగారు నార అని పెట్టుకోండి. బంగారు నార. జనపనారని జూట్ని మనం ఏమంటున్నాం, బంగారు నార అని పిలుస్తున్నాం. మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఈ జూట్కి సంబంధించిన మిల్లులన్నీనేమో పాకిస్తాన్లో ఉండిపోయినాయి, అవి మూసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు జూట్ పంటలు పండించే ల్యాండ్ అంతానేమో మన వెస్ట్ బెంగాల్ ఇటు సైడ్ ఉండిపోయింది. ఆ పంట ఏం చేసుకోలేదో తెలియలేదు. ఆ టైంలో గోనె సంచులు ఏవైతే రైస్ వేయడానికి ఉంటాయో రైస్ రేట్ కన్నా గోనె సంచుల రేట్ ఎక్కువ ఉంది అప్పుడు. ఎందుకని జూట్ ప్రొడక్షన్ ఆగిపోయింది. సో అలా కొన్ని దానికి సంబంధం ఉంటుంది. అంటే ఒక టైంలో గోనె సంచులు అనేవి బీభత్సమైన రేటుకి వెళ్ళినాయి, రైస్ రేట్ కన్నా సంచి రేటే ఎక్కువైంది. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, బ్యాలెన్సింగ్ లేకపోతే సొసైటీ. సరే, గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ చూస్తారు కదండి. జనపనార అంటే బంగారు నార అని చెప్పి అంటాం. ద్రవ బంగారం అని దేని అంటాం మనం? ద్రవ బంగారం అని దేని అంటాం? ఇది బంగారు నార అని చెప్తున్నాడు కదా. ద్రవ బంగారం అని దేని పిలుస్తామంటే పెట్రోల్ పిలుస్తాం. ఓకే అండి. అదే ద్రవ్యరాశి ఉన్నటువంటి ద్రవం ఏంటంటే మీరు అప్పుడు చెప్పాలి ఏమని, మెర్క్యూరీ పాదరసం అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసరికి ద్రవ బంగారం. ఓకే, నల్ల బంగారం అని దేని పిలుస్తాం? బొగ్గుని, కోల్ని మనం నల్ల బంగారం అని పిలుస్తాం. ఓకే, తెల్ల బంగారం అని దేని పిలుస్తాం? కాటన్ పిలుస్తాం. రాసుకోండి అక్కడ. కాటన్ దగ్గర తెల్ల బంగారం, వైట్ గోల్డ్ అని పిలుస్తాం. తెల్ల బంగారం అని పిలుస్తాం. వైట్ గోల్డ్, కాటన్ని తెల్ల బంగారం అని పిలుస్తామండి. ఓకే, సరే, నెక్స్ట్ వన్ చూడండి. పాయింట్ ఎక్కడ వరకు వచ్చండి? గోల్డెన్ ఫైబర్ దాకా వచ్చారు. తర్వాత పాయింట్ ఏం చేస్తారంటే వైలెట్ రెవల్యూషన్. ఉదా కలర్, వైలెట్ కలర్, దాన్ని వైలెట్ రెవల్యూషన్, ఉదా విప్లవం. ఉన్ని ఉత్పత్తి అండి, ఉన్ని ఉత్పత్తి. సో ఉన్ని ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఉన్ని అనేది ఊల్ అండి. ఓకేనా, ఊల్ అనేది ఉన్ని అనేది ఎక్కడి నుంచి వస్తుంది? గొర్రెల నుంచి వస్తుంది అలా ఉన్ని. సరే, చూడండి. నెక్స్ట్ పాయింట్ నోట్ చేయండి. ఉన్ని ఉత్పత్తి అని రాయండి. తర్వాత బ్లాక్ రెవల్యూషన్. సో బ్లాక్ రెవల్యూషన్ అంటే మీకు ఎప్పుడు కూడా పెట్రోలియం ఉత్పత్తులు, చమురు ఉత్పత్తులు, బ్లాక్. ఓకే అండి, బొగ్గుకి సంబంధం లేదు. బ్లాక్ రెవల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు పెట్రోలియం ఉత్పత్తి, చమురు ఉత్పత్తులకు సంబంధించింది బ్లాక్ రెవల్యూషన్. ఇందాక నార్మన్ బోర్లాగ్ గురించి రాసుకున్నారు కదా. నార్మన్ బోర్లాగ్ దగ్గర బ్రాకెట్లో ఏం పెడతారంటే మెక్సికో అని పెట్టాడు. మెక్సికో నార్మన్ బోర్లాగ్ దగ్గర ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరంటే నార్మన్ బోర్లాగ్, గ్లోబల్. ఆయన మెక్సికోకి చెందిన పర్సన్. మెక్సికో రెండు రకాలుగా ఫేమస్ అని చెప్పొచ్చు. ఈ ఇయర్ అయినా, లాస్ట్ ఇయర్ అయినా, ఎప్పుడైనా. ఏంటంటే ఫారిన్ కంట్రీస్ నుంచి మనకి ఫండ్ ఎక్కువ వస్తుందా, మనీ ఎక్కువ వస్తుంది అనుకోండి. అలా వస్తున్నటువంటి కంట్రీస్లో ఫస్ట్ మన ఇండియా ఉంటే సెకండ్ మెక్సికో ఉంది. అంటే మెక్సికో ప్రజలు అక్కడ మెక్సికోలో కూర్చోవట్ల, వేరే దేశాలకు వెళ్ళి బాగా మనీ సంపాదిస్తున్నారు. అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి మనకి మనీ ఏదైతే వస్తుందో, మన వాళ్ళు చాలామంది వెళ్ళి ఫారిన్ కంట్రీస్లో వర్క్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, మనకి గిఫ్ట్ రూపంలో, క్యాష్ రూపంలో చాలా మనీ మనకి వస్తుంది. ఓకే, దాని గురించి మళ్ళీ ర్యాంక్స్ అక్కడ చెప్పుకుంటాంలే, ఇక్కడ అవసరం లేదు. సరే, మెక్సికో మ్యాటర్ అది. ఇంకా రిమైనింగ్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనకి బీవీ రావు గురించి ఆల్రెడీ రాసుకున్నారు. నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. ఒక 5 రెవల్యూషన్స్ చేస్తాడు లెఫ్ట్ సైడ్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇస్తాడు. లేదంటే 5 రెవల్యూషన్స్ ఇచ్చి ఫాదర్స్ ఇస్తున్నాడు. ఈ మధ్య ఫాదర్స్ ఇస్తున్నాడు. ఇదివరకు ఫాదర్స్ అడిగేవాడు కదా, ఈ మధ్య అడుగుతుంది. యూపీఎస్సీలో అడిగాడు, సివిల్స్లో, అక్కడి నుంచి మనకు కూడా అడుగుతున్నాడు. నెక్స్ట్ కింద ఏం చేస్తారంటే ఆపరేషన్ ఫ్లడ్ అని రాశారు కదండి. ఆపరేషన్ ఫ్లడ్ దగ్గర ఏం రాస్తారంటే 1970 అని పెట్టుకోండి. 1970 అనేది ఆపరేషన్ ఫ్లడ్లో ఎప్పుడు మొదలుపెట్టారంటే 1970లో ఆపరేషన్ ఫ్లడ్ అనేది మొదలుపెట్టారు. 1970
తర్వాత కింద నోట్ చేయండి, బుక్స్ అని పెట్టండి. 70 అండి, 1970 ఆపరేషన్ ఫ్లడ్ మొదలు పెట్టారు. కింద బుక్స్ అని పెట్టుకోండి. సైడ్ హెడ్డింగ్ ఏం పెడతారంటే బుక్స్ అని పెట్టండి. ఈ బుక్స్ అన్నీ ఎవరు రాశారు అనేది చెప్పుకోవాలి మనం. ఈ రివల్యూషన్కి సంబంధించిన బుక్స్ ఇవన్నీ కూడాను. సో బుక్స్ అని పెట్టి ఎంఎస్ స్వామినాథన్ ఈజీ గోల్డ్ అని పెట్టి, ఎంఎస్ స్వామినాథన్ రాసినటువంటి పుస్తకాలు ఏంటంటే ది క్వెస్ట్, QUEST, ద క్వెస్ట్ ఫర్ ఏ వరల్డ్, వితౌట్ హంగర్, ద క్వెస్ట్ ఫర్ ఏ వరల్డ్ వితౌట్ హంగర్, కామా సెకండ్ బుక్ నేమ్ నోట్ చేయండి, అగ్రికల్చర్ కెనాట్ వెయిట్. అగ్రికల్చర్ కెనాట్ వెయిట్ అనే ఒక బుక్ని కూడా ఎంఎస్ స్వామినాథన్ రాశారు. అగ్రికల్చర్ కెనాట్ వెయిట్. నెక్స్ట్ తర్వాత బుక్ నోట్ చేయండి, టువర్డ్స్ హంగర్ ఫ్రీ ఇండియా. టూ వర్డ్స్ అండి, టువర్డ్స్ హంగర్ ఫ్రీ ఇండియా. సో టువర్డ్స్ హంగర్ ఫ్రీ ఇండియా అనే పుస్తకాన్ని కూడా, 3 బుక్స్ని కూడా ఎవరు రాశారంటే ఎంఎస్ స్వామినాథన్ రాశారు. కింద నోట్ చేయండి, వర్గీస్ కురియన్ అని పెట్టి చిన్న నేరమాలు పెట్టి ఏం రాస్తారంటే వర్గీస్ కురియన్ దగ్గర ఎన్ అన్ఫినిష్డ్ డ్రీమ్. వర్గీస్ కురియన్ రాసినటువంటి బుక్ నేమ్ ఏంటంటే ఎన్ అన్ఫినిష్డ్ డ్రీమ్. ఈ బుక్ని ఎవరు రాశారంటే వర్గీస్ కురియన్ రాశారు. ఎన్ అన్ఫినిష్డ్ డ్రీమ్. తర్వాత సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, బోర్డ్స్ అని పెట్టండి, BOARD, బోర్డ్స్ అని పెట్టుకోండి. మనకు ఆల్రెడీ కొన్ని బోర్డుల గురించి వింటూ ఉంటాం. టీ బోర్డు ఎక్కడుంది, కాఫీ బోర్డు ఎక్కడుంది అని చెప్పి BOARD, బోర్డ్స్ అని పెట్టుకోండి. బోర్డ్స్ అని పెట్టుకుని నోట్ చేయండి. ఫస్ట్ స్పైసెస్ బోర్డ్. సుగంధ ద్రవ్యాల యొక్క కేంద్రంగా ఏముంది అంటే కొచ్చినే మనం కొచ్చి అంటున్నాం. ఇప్పుడు ఎక్కడుందండి కొచ్చి? స్పైసెస్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి? ఉద్యానవనం అని దేని పిలుస్తాం మనం? కేరళని పిలుస్తాం, అవునా? కొచ్చి అండి, కొచ్చి ఎక్కడుంది అంటే కేరళలోనే ఉంది. నెక్స్ట్ ఉన్ని బోర్డ్, స్పైసెస్ బోర్డు కొచ్చిలో ఉంది. ఉన్ని బోర్డు వచ్చేసరికి జోధ్పూర్. ఉన్ని బోర్డు ఊళ్ళకి సంబంధించినటువంటి రీసెర్చ్ చేసే ఆర్గనైజేషన్ బోర్డు ఎక్కడుందంటే జోధ్పూర్లో. నెక్స్ట్ టీ బోర్డ్, తేయాకు సంబంధించినటువంటి బోర్డు. టీ బోర్డు ఎక్కడుందంటే కోల్కత్తాలో ఉంది. నిజానికి టీ ఎక్కువ పండిస్తుంది అస్సాం, కానీ ఈ బోర్డు ఎక్కడుందంటే కలకత్తాలో ఉంది. టీ బోర్డ్ కలకత్తా. నెక్స్ట్ టొబాకో బోర్డు. సో టొబాకో వచ్చేసరికి ఎక్కడుందంటే టొబాకోకి సంబంధించినటువంటి బోర్డు, పొగాకు సంబంధించినటువంటి బోర్డు గుంటూరులో ఉంది. టొబాకో బోర్డ్ గుంటూరులో ఉంది. నెక్స్ట్ కాఫీ బోర్డ్. కాఫీ బోర్డు ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. సో కాఫీ ఎక్కువ పండిస్తుంది కర్ణాటక, బాబు గోడాల కొండలు అని చెప్పుకున్నాం మనం. సో ఈ కాఫీ బోర్డు ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. కింద నోట్ చేయండి, టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బ్రాకెట్లో CTRI, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటాం. ఎక్కడుందండి? రాజమండ్రిలో ఉంది. ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన అమ్మాయి ఒక 10 years బ్యాక్ ఒక బ్యాంక్ ఇంటర్వ్యూకి వెళ్తే, ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంటర్వ్యూవర్ ఈ అమ్మాయి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ చెప్పేశాక బ్యాంకింగ్ గురించి అడుగుతూ వాట్ ఈజ్ ద అబ్రివేషన్ ఆఫ్ CTRI అని అడిగాడు. CTRI అని అడిగితే CTRI అబ్రివేషన్ చెప్పింది ఆ అమ్మాయి. వేర్ ఇట్ ఈజ్ లొకేటెడ్ అని అడిగాడు. ఐ డోంట్ నో సార్ అని చెప్పి చాలా సీరియస్గా చెప్పింది. ఆ అమ్మాయి రాజమండ్రి అమ్మాయి ఉండే వీధి కూడా CTRI వీధి. ఆ అమ్మాయికి ఎప్పుడు CTRI అనే వీధి బ్రెయిన్లో ఎప్పుడు కూడా ఈ అమ్మాయి చదువుకున్న బుకిష్ నాలెడ్జ్కి ఆ అమ్మాయి ఉన్నటువంటి లొకేషన్కి సంబంధం లేదు. ఎందుకని ఆ అమ్మాయి చదువుకున్నంత కార్పొరేట్ స్కూల్స్లోని
ఆ బస్సు ఎక్కి బస్సు దిగడం తప్ప సిటీఆర్ఐ ఎక్కడ ఉన్నది అనేది అడ్రస్ ఎక్కడంటే సిటీఆర్ఐనే. ఆ సిటీఆర్ఐ ఈ సిటీఆర్ఐ ఒకటో కాదో కూడా తెలియదు మాట. అంటే దాన్ని ఏమంటారు బుకిష్ నాలెడ్జ్. ర్యాంకులు వస్తున్నాయి 100కి 100 వస్తున్నాయంటే ప్రింట్ తీసి అక్కడ రాస్తారు వీళ్ళు, అంత బాగా రాస్తారు. ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో అలా చెప్తే ఎస్బీఐ మేనేజర్ సంబంధించిన ఇంటర్వ్యూకి వెళ్ళింది అమ్మాయి, పిఓ ఇంటర్వ్యూ. సో ఏం చెప్పలేదు, సింపుల్గా చెప్పాడు. వికీపీడియాలో సిటీఆర్ఐ గురించి ఒకసారి చెక్ చేయి, లొకేషన్ చెక్ చేయని చెప్పాడు. ఇంటర్వ్యూకి బయటకు వచ్చేసేవాడు. వచ్చిన తర్వాత వచ్చి ఒక ఫ్యాకల్టీని కలిసి అడిగితే సిటీఆర్ఐ ఏంటమ్మా మీ ఏరియాలోనే కదమ్మా, మీ పక్క ఇదే కదమ్మా, అంత లోకల్ నాలెడ్జ్ లేకుండా ఎలా ఉన్నావు నువ్వు, కష్టమే ఇంటర్వ్యూలో నేను సెలెక్షన్ చేయటం, ఎందుకంటే అది చిన్న విషయం నువ్వు అనుకోవచ్చు కానీ వాడు అనుకోడు, ఎందుకంటే నీకు లోకల్ నాలెడ్జ్ లేకుండా నువ్వు ఒక బ్యాంక్ని ఎలా నడుపుతావు, నాలెడ్జ్ ఉండాలి కదా. అంటే నీ పనేదో నీదే తప్ప పక్కన జీకే లేదు మాట, కామన్ సెన్స్ జీకే లేదు మాట. సో కొంచెం కష్టమే, మరి హోప్స్ పెట్టుకోకండి అని చెప్పాడు. నిజంగానే అమ్మాయికి రాలేదు, జాబ్ రాలేదు. నెక్స్ట్ ఏదో జాబ్ వచ్చింది కానీ ఆ జాబ్ రాలేదు. సివిల్స్ ఇంటర్వ్యూలో కూడా మీ సర్నేమ్ యొక్క మీనింగ్, మీ నేమ్ యొక్క మీనింగ్, మీరు పుట్టిన జిల్లా దేనికి స్పెషల్ మీకు చెప్తాడు. ఇంటర్వ్యూ చేసేవాడు వాడు ఎక్కడ ఉంటాడు, ఢిల్లీలో ఉంటాడు. వాడు చెప్తాడు నీకు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఎంత గొప్పదో ఏంటో వాడు చెప్తాడు, గంటల తరబడి చెప్తాడు కావాలంటే. అంత టైం ఇంటర్వ్యూలో ఉండదు. అందుకని చాలామంది సివిల్స్ ఇంటర్వ్యూ 30 మినిట్స్ 40 మినిట్స్ 10 మినిట్స్, ఒక టైంలో అయితే 7 మినిట్స్లో ఇంటర్వ్యూ అయిపోయింది. వాడు ఎవడంటే సివిల్స్ టాపర్ అయ్యారు. 7 మినిట్స్ ఏం అడగల, వాడి పేరు, వాడు ఎక్కడ చదువుకున్నాడు, వాడు ఇష్టమైన హీరో ఎవరు, ఈ రీసెంట్గా ఏ మూవీస్ చూసావు, ఇవి అడిగారు. ఇవే అడిగారు, ఇంకేం అడగల. ఏంటి రీజను, వాడికి అప్పటికే మెయిన్స్లో బ్రహ్మాండమైన స్కోర్ వచ్చింది. ఇంటర్వ్యూ జస్ట్ ఫర్ క్యాజువల్ మాట, వాడు ఏదో అటెండ్ అవ్వాలని అటెండ్ అవ్వడు. అందుకని వాడికి రిటర్న్ టెస్ట్లో వచ్చిన టాప్ స్కోర్ వల్ల ఇంటర్వ్యూ 7 మినిట్స్ వాడికి చాలా, అంటే వాడి ఎక్స్పోజర్ అవ్వచ్చు, వాడి వే ఆఫ్ టాకింగ్ అవ్వచ్చు, వాడి యొక్క యాటిట్యూడ్ అవ్వచ్చు, వాడు ఒక సివిల్ సర్వెంట్లో వీళ్ళకి అనిపించి ఉండొచ్చు, అయితే అప్పటికే వీడు టాప్ స్కోర్ అవ్వడం వల్ల బోర్డు మూడు బాగుండి ఉండొచ్చు. 7 మినిట్స్ మించి అవ్వలే ఇంటర్వ్యూ. 7 మినిట్స్కే వాడు టాపర్ అయిపోయాడు. మళ్ళీ టాపర్ రిజల్ట్స్లో టాపర్ అండి. అడిగారు ఇంటర్వ్యూలో ఏం అడిగారు అని అడిగితే ఏమడగలేదు, ఇవే అడిగారు. అలాగే ప్రతిదీ అడిగారు. ఇంకో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక అతను సివిల్స్కి సెలెక్ట్ అయ్యాడు. వెళ్ళే ముందు దేవుడికి దండం పెట్టుకున్నాడంట. పొరపాటును కూడా నన్ను పొగాకు గురించి అడగకూడదు, నేను గుంటూరులో పుట్టాను, పొగాకు గురించి అడుగుతారేమో అని దండం పెట్టుకుంటే ఆ క్వశ్చన్ ఫస్ట్ అడిగారు. గుంటూరులో పొగాకు మొత్తం ఆఫ్ చేసేసి వరి పండిస్తే ఏమన్నా నష్టమా దేశానికి, పొగాకు అక్కడ పండించడం వల్ల చాలామంది ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కదా, మరి పొగాకును ఆఫ్ చేసేయాలంటే నువ్వు ఏం చేస్తావని అడిగారు. ఏం చెప్పాడు అతను, పొగాకును ఒకేసారి ఆఫ్ చేయించడం అక్కడ ఇంపాసిబుల్ అండి, ఎందుకంటే పొగాకు మీద ఆధారపడి చాలామంది ఉన్నారు. సంవత్సరానికి ఎంత టార్గెట్ పెట్టుకుని ఒక 5-6 సంవత్సరాల్లో పొగాకు లేకుండా వేరే ప్రోడక్ట్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఆహార ధాన్యాలు పండించడం, అది అలవాటు చేసి అలా ఒక 5 ఏళ్ళు చేస్తాం తప్ప ఇమీడియట్గా చేసే పని కాదండి అన్నాడు. ఎందుకంటే రియల్గా కూడా ఇమీడియట్గా చేద్దామంటే అక్కడ అవ్వదు. అంటే మీరు ఒకేసారి ఏదో రెవల్యూషన్ తీసుకొచ్చి ఏదో చేస్తానని చెప్పినా సివిల్స్ ఇంటర్వ్యూస్లో యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. ఓకే అండి. సో కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి నువ్వు ఎలా వెళ్ళాలంటే సివిల్ సర్వెంట్కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే నాలెడ్జ్తో పాటు ఏముండాలి, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి. ఎమోషనల్ బ్యాలెన్స్ చెక్ చేయడం కోసమే ఇంటర్వ్యూ. చాలామంది 4 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎందుకు అవ్వలేదని అని అడుగుతారు కదా. నాలెడ్జ్ లేనివాడు ఎవడ అసలు ఇంటర్వ్యూ దాకా వెళ్ళడం, మెయిన్స్ దాకా వెళ్ళడం. ఫస్ట్ నాలెడ్జ్ ఉంటుంది, మెయిన్స్ దాకా వెళ్తే అది బుకిష్ నాలెడ్జ్ అవ్వకూడదు. ఎన్నిటి వల్ల సివిల్స్ ఇంటర్వ్యూస్ని చూస్తూ ఉంటే మీకు ఐడియా వస్తుంది. సరే నెక్స్ట్ వన్ చూడండి. మనకి సిటీఆర్ అంటే రాజమండ్రి రాసుకున్నారండి. నెక్స్ట్ వన్ నోట్ చేయండి. రబ్బర్ బోర్డ్. సో రబ్బర్కి సంబంధించినటువంటి బోర్డు ఎక్కడుందంటే కొట్టాయం. రబ్బరు బోర్డ్ కొట్టాయం. సో ఇది కూడా కేరళలోనండి. రబ్బర్ బోర్డు కూడా సో ఉంటే అక్కడే మనకి జస్ట్ ఇలా నాటు పెట్టి డ్రాప్స్ పడుతూ ఉంటే తీసుకుంటాం రబ్బర్ బోర్డ్. నెక్స్ట్ వన్ నోట్ చేయండి. సౌరశక్తితో నడిచే విమానాశ్రయం. సౌరశక్తితో నడిచే విమానాశ్రయం ఎయిర్పోర్ట్. సౌరశక్తితో నడిచే విమానాశ్రయం ఈజ్ ఈక్వల్ టు కొచ్చిన్ ఎయిర్పోర్ట్. కొచ్చిన్ లేదా కోచి ఎయిర్పోర్ట్ సౌరశక్తితో నడిచే విమానాశ్రయం. బ్రాకెట్లో నెడుం బెసరి అని రాయండి. నెడుం బెసరి, ప్లేస్ నెడుం బెసరి. స్టార్ పెట్టుకోండి. సౌరశక్తితో నడిచే పార్లమెంట్. సౌరశక్తితో నడిచే పార్లమెంట్ ఏంటంటే పాకిస్తాన్ పార్లమెంట్ అండి. సౌరశక్తితో నడిచే పార్లమెంట్ ఏంటంటే పాకిస్తాన్ పార్లమెంట్.
నెక్స్ట్ ఓడరేవు, సౌరశక్తితో నడిచే ఓడరేవు. అంటే సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నటువంటి వాటిగా చెప్తున్నారు అన్నమాట. సౌరశక్తితో నడిచే ఓడరేవు విశాఖ ఓడరేవు. విశాఖ ఓడరేవుని మనం ఏమంటాం? సహజ ఓడరేవు అంటాం. విశాఖ ఓడరేవు కూడా సౌరశక్తితోటే, సోలార్ ఎనర్జీతోటే ఎక్కువ సహజ ఓడరేవు అని చెప్పి పిలుస్తున్నాం. అలాగే సౌరశక్తితో నడిచే ప్రాంతం, ఒక ప్రాంతం మొత్తం ఆ సౌరశక్తి నుంచి వచ్చే ప్రోడక్ట్ అంటే ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకుంటున్నాం. ఆ ప్రోడక్ట్ వచ్చే ప్లేస్ ఏంటంటే దియు అనే ప్రాంతం. ఓకే, సో ఈ దియు అనే ప్రాంతం. సో ఈ టోటల్ డేటాబేస్ అంతా కూడా మనకి రెవల్యూషన్స్కి సంబంధించినటువంటి దానికి కనెక్ట్ అయ్యే టాపిక్. సో సాఫ్రాన్ రెవల్యూషన్ అనే దానివల్ల మీరు ఇప్పుడు చూస్తున్న వాటి మీద ఫోకస్ చేయడం జరిగింది. అందులో కొచ్చిన్ ఓడరేవుతో సహా కొచ్చిన్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా వచ్చినాయి.